కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఈ శ్రావణంలో మీ బంగారు క్షణాలను స్పెషల్ మూమెంట్స్ గా మార్చే ఆఫర్లు వేగా జ్యువెలర్స్ నుండి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డైమండ్స్ కేవలం 51,999 రూపాయలు పర్ క్యారెట్ ధరపై 20 టైమ్లెస్ డిజైన్స్. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలపై వేస్టేజ్ చార్జెస్ పై 50% తగ్గింపు. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన నెక్లెస్లు. పాత బంగారానికి ప్రతి గ్రాముకు 100 రూపాయలు అదనం. పోల్కి డిజైన్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. ఈ శ్రావణం ఒక్క షాపింగ్ తో మీరు పొందేది అద్భుతమైన ఆభరణం, అదృష్టం, ఆనందం. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని వేగా బ్రాంచుల్లో ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేగా జ్యువెలర్స్, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, ఏలూరు. కాల్ 9989943625. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నదానమే మహాదానమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం రోడ్లో ఏర్పాటు చేసిన చవితి మండపంలో
13వ శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం 3వ రోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అన్న సమారాధనను ప్రారంభించి స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి మహోత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను యోగులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు కోలపల్లి ఉమాశంకర్, నాయకులు కర్ణ శ్రీనివాస్, జంపన పవన్, ఇలా కళ్యాణం, పోకల వేణు, జంపన రవి, నవీన్, మల్లెమొగ్గల బాలాజీ మరియు ఎన్ఆర్పేట పెద్దలు, ఏటిగట్టు యువత తదితరులు పాల్గొన్నారు. తుమహస్తే గదందస్య కపిలో గజగర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రగణః వక్రతుండశోర్పకర్ణః తమేకధ సంగ్రామే ఇవరత్యత్రాం తవ దర్గా महाराज की जय बोलो गणेश महाराज की ఒకసారి పట్టుకొని చూడాను. రాజాధిరాజాయ ప్రతిదాహినే ఓకే ఓకే. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय श्री राम जय श्री राम राम सानो చెప్పండి గణపతి గణపతి బప్ప జై బోలో जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की చేయి పెట్టకండి. కంగారు పడకండి ఎవరు ఇంకా లేట్ అవుతున్నాం. ఎలా పెట్టినా అయినా వచ్చేస్తాను. అసలు నా ప్రేమ చూస్తుంది. లైన్లో నుంచండి. ఎన్నొద్దు వెళ్ళిపోతా నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈగల్ డిపార్ట్మెంట్ ఐజీ రవికృష్ణ ఆదేశాలపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెడికల్ షాప్ యజమానుల యొక్క అసోసియేషన్ సుమారు 100 మంది మెడికల్ షాప్ ఎన్ఆర్కే డ్రగ్స్ అమ్మకాలపై మరియు వినియోగంపై నిర్వహించవలసిన అంశాలను గురించి ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమాలను పోలీసులు, ఈగల్ టీం మరియు డ్రగ్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి మాట్లాడుతూ గతంలో ఒక దేశంపై వేరొక దేశం యుద్ధం చేయాలంటే క్షేత్రస్థాయిలో యుద్ధాలు చేసేవారని, ఆధునిక ప్రపంచంలో దేశానికి వెన్నెముకైన యువతను మత్తు పదార్థాలకు అలవాటు చేస్తే ఆ దేశం యొక్క భవిష్యత్తు వినాశనం అవుతుందని, ఈ మత్తు పదార్థాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ గతంలో ఆపరేషన్ గరుడ ద్వారా ఏలూరు జిల్లాలో 5 షాపులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. షాప్ యజమానులు నియమ నిబంధనలు పాటించాలని, అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా మెడికల్ షాప్ యజమానులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఉదయ్ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ సూర్యచక్ర, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రెసిడెంట్ రవి,
ఇన్స్పెక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఇక్కడ ఎందుకు అసోసియేట్ అయ్యాము, ఎందుకు సమావేశం అయ్యాము అనేది నాకు తెలిసి ఇప్పుడు దాకా అందరూ అడిషనల్ ఎస్పీ గారు కానీ ప్రజెంటేషన్ కానీ అందరూ విని ఉంటారు. ఈ డ్రగ్స్ మహమ్మారి అనే దాని మీద పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థే కాదు అన్ని వ్యవస్థలు పనిచేస్తుంది. డ్రగ్స్ అనేది ఓన్లీ కొంతమంది ఆశపడ్డో లేదా అడిక్ట్ అయిపోయి చేసే పని కాదు, ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఒక దేశాన్ని చెడగొట్టాలంటే బాంబులు ఇంకోటి వేయాల్సిన అవసరం లేదు, స్లోగా డ్రగ్స్ పంపిస్తే చాలు అయిపోయింది. ఇవన్నీ కల్పిత కావాలి కాదు, అలాంటి హాస్టల్లో అక్కడి నుంచే వాడి డ్రగ్ అడిక్ట్ వాళ్ళ పేరెంట్స్ పడతాడు, దానికోసం హత్యలు చేస్తాడు, దానికోసం దొంగతనాలు చేస్తాడు. స్లోగా అదొక కార్టెల్ లాగా ఫామ్ అయిపోతుంది. పెద్ద పెద్ద దేశాలు అతలాకుతలం అయిపోయినాయి ఉన్నాయి. కొలంబియా కావచ్చు, మెక్సికో కావచ్చు, చాలా వనరులు ఉన్న దేశాలు కూడా నాశనం అయిపోయాయి. సో మన దగ్గర కూడా ఉన్న డ్రగ్ కంట్రోల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ డ్రగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ అట్లాంటివి మనకి లేవు. రీసెంట్గా నా దృష్టికి వచ్చింది ఏంటి, కొన్ని కోయిలగూడెం ఏరియాలో అదే వాటర్ అదే కుక్కు ఆ పిల్లలకి కొంచెం డబ్బులు ఇచ్చి విటల్ దగ్గరికి పంపించిన సందర్భం. ముఖ్యంగా మీ షాపుల్లో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి నేర చరిత్ర ఉండొచ్చు, మీకు తెలియకపోవచ్చు. అది కూడా మీరు వాళ్ళకి ఏదైనా నేర చరిత్ర ఉంది, డైవర్ట్ చేసే అధికారులు ఆస్కారం ఉంది, అలాంటి వాళ్ళని కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ ఒకసారి చేయించుకుంటే మీకు కూడా సేఫ్టీ ఉంటుంది ఫ్యూచర్ లో. పోలీస్ అలాంటి వాళ్ళు ఫస్ట్ మీ షాప్ లో జాయిన్ కాదు, లేకపోతే అది చాలా లాభదాయకమైన వ్యాపారం కదా. ఫేక్ బిల్ క్రియేట్ చేయాలన్నా ఇంకొకటైనా కార్టెల్ అయిపోతే బయట వాళ్ళని ఎంతమందిని పట్టుకుంటారు, ఇంటితో ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు. అట్లా మీకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీరు డిఎస్పీ గారికి తెలుసుకుంటున్న వాళ్ళు అన్ని కూడా వాట్సాప్ లో వాళ్ళు సబ్మిట్ చేస్తే అతని మీద ఫుల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. అతని మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, అతను మీకు ఇచ్చిన ఆధార్ కార్డు కరెక్ట్ కార్డు కాదా. సో రేపు అట్లాంటి వేరే విషయాల్లో కూడా మీకు సేఫ్టీ ఉంటుంది. మీ ఇంట్లో చాలా మందికి కనెక్టెడ్ ఉంటాయి షాప్స్, డబ్బులు కూడా డీల్ చేస్తుంటారు. సో మీకు ఒక సేఫ్టీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చేసి క్రిమినల్ హిస్టరీ చెక్ అనేది, అతని ఐడెంటిటీ చెక్ అనేది చేయించుకుంటారు మీ షాప్స్ లో పని చేస్తున్నారు. దాని ద్వారా మనం కొంత అరికట్టచ్చు. రెండు, అర్జెంట్ అయిపోయిన ఇంకొకటి తెలిసిన వాళ్ళను మీరు రికమెండ్ చేస్తే ఇట్లా ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న అబార్షన్ కిట్స్ కూడా ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తాయని నేను చెప్తాను. జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆదేశంతో స్థానిక జిల్లా వ్యాప్తంగా ఉన్న చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో నివసిస్తున్న బాలలందరికీ వివిధ రంగాల్లో వివిధ ఆటల్లో పోటీలు నిర్వహించడానికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. కెప్టెన్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ స్పోర్ట్స్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న 19 CCICల్లోనూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్లోనూ కాలేజెస్లో కూడా స్పోర్ట్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పిల్లలందరితో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా జాతీయ ఆటల దినోత్సవాన్ని 3 రోజుల పాటు అంటే 29, 30, 31 తేదీలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందించడం కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని శనివారంపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహం నందు సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కె రత్నప్రసాద్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ముఖ్య అతిథులుగా పాల్గొని పిల్లలతో పాటు వాలీబాల్, షటిల్ ఆడి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపి పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ ఏలూరు రీజియన్ బి సుజాతారాణి కలపర గ్రామంలో ఉన్న షేర్ చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ నందు ఉన్న బాలలకు స్పోర్ట్స్ యొక్క ఆవశ్యకతను, స్పోర్ట్స్ ద్వారా పిల్లల్లో శారీరక మానసిక అభివృద్ధి పెంపొందింప చేయడం జరుగుతుందని తెలిపారు. అక్కడున్న పిల్లలందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, DCPU సిబ్బంది శ్రీకాంత్, చంటి, హోం సిబ్బంది మోహన్ రావు, షేర్ చిల్డ్రన్ హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను శారీరకంగా ఆరోగ్యంగా మానసికంగా బలంగా భావోద్వేగపరంగా
సమతుల్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విలువలను పొందుపరచడానికి వేరే సీసీఎల్తో వాళ్ళతో పాటు వేరే హోమ్లో ఉన్న వాళ్ళతో పాటు మీకు పోటీ ఉంటుంది. సో మీరందరూ కూడా గెలవాలని తప్పని మీలో ఉండాలా. దీనివల్ల ఏం అలవడుతుంది మనకి స్పోర్ట్స్ వల్ల? ఒకటి క్రమశిక్షణ వస్తుంది, అవునా? ఇంకోటి స్పోర్ట్స్ స్పిరిట్. మనం గెలవలేదనుకో, ఈసారి ఓడిపోయామనుకో, నెక్స్ట్ సారి గెలుద్దామనే ఆలోచన, అది స్పిరిట్ మనకు ఉండాలి. అంతేగాని ఓడిపోయామని ఆడకూడదు. మనం ఏం తప్పు చేసాం, ఎక్కడ తప్పు చేసాం, నెక్స్ట్ సారికి మెరుగుపరుచుకుందామని ఆలోచన రావాలి. క్రమశిక్షణ ఒకటి, తర్వాత మీకు ఫిట్నెస్ వస్తుంది. ఇంకోటి టీమ్ స్పిరిట్. మీరందరూ ఒక టీం లాగా ఆడతారు. వేరే వాళ్ళ వేరే సీసీఎల్తో మీరు పోటీ పడ్డప్పుడు కూడా ఎలా ఆడాలి? స్నేహపూర్వక సంబంధంతో ఆడాలా. అంతేగాని వాళ్ళేదో గెలవటం ఎప్పుడు కూడా స్పోర్టివ్గా ఉండాలి. ఎలా అంటే మీ ఆట తీరునే మెరుగుపరుచుకొని రావాలి. కానీ ఓకే ఇంత మంచి అవకాశం ఈసారి మనకి మంచి అవకాశం అంటే నేషనల్ లెవెల్ కదండి, జాతీయ స్థాయిలో భారతదేశం అంతా కలిపి ఆడుతున్నారు. అంటే మీరు కనుక బాగా ఆడితే భారతదేశంలో ఎక్కడ పెట్టినా ఇక్కడి నుంచి మళ్ళీ మీరు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తారు. అర్థమైందా? మంచి అవకాశం. చక్కగా వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే అన్ని ఆటలు ఆడిస్తారు. మీకు మంచి అవకాశం కనుక చక్కగా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయండి. మీకు స్పోర్ట్స్ సంబంధించిన టీచర్ గారు ఉన్నారా ఎవరన్నా? అయితే మీరు యాక్ లెవెల్ అనమాట. సో మీకు వచ్చిన ఆటల్లోనే మీరు ప్రావీణ్యంగా ఆటలో ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇండివిజువల్గా కాకుండా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని టీమ్గా ముందుకు వెళ్ళటానికి రెడీ అవ్వండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటలో పరిణితి చెందండి, మెచ్యూర్డ్గా ఆడండి. ఒకరు వాలీబాల్ ఆడండి, ఒకరు క్రికెట్ ఆడండి, ఒకరు ఖోఖో ఆడండి, ఒకరు షటిల్ ఆడండి, ఒకరు బాల్ బ్యాడ్మింటన్ ఆడండి. ఎవరు ఏది ఆడినా అల్టిమేట్గా మీ CCI గ్రూప్స్ అనేది విన్ అయ్యే విధంగా మీ CCIస్లోంచి బెస్ట్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో అసోసియేట్ చేసి డిస్ట్రిక్ట్ టీమ్స్ తోటి ఆడించడం. డిస్ట్రిక్ట్ టీం నుంచి స్టేట్ నుంచి ప్రీవియస్ నేషనల్స్ కూడా వెళ్ళాం మన దగ్గర నుంచి. అలా నేషనల్స్ వరకు తీసుకెళ్లే విధంగా మీ అందరికీ సపోర్ట్ ఇస్తాము. మీకు ఎక్కడ ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాల్సినా కూడా మేమంతా మీ తోడుగా ఉంటాము. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో ఉన్న ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉన్న జైసాల్ శిక్షణాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఏలూరు మేత్రాసనం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర సోషల్ సర్వీస్ సెంటర్ చైర్మన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని పొలిమేర జయరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ ఏలూరు డయాసిస్ పరిధిలో ఉన్నత చదువులు చదివి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు లభించక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆలోచించి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేషియస్ ఆర్చ్ బిషప్ ముంబై హాజరయ్యారు. ఇలాంటి అవకాశాలను యువత యువకులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మరో అతిథి ముంబై హైకోర్టు అడ్వకేట్ జాకిమ్ ఎఫ్ రేస్ మాట్లాడుతూ ఏలూరు పీఠం ద్వారా జరుగుతున్న సేవలను అభినందించారు. అనంతరం ఫాదర్ ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో బిషప్ జయరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుస్సాలువలతో పూలమాలలతో ఆయన్ని సత్కరించారు. తదుపరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తన సెక్రటరీ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జాబ్ మేళాకు హాజరైన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ పి బాలా, వికార్ జనరల్ ఫాదర్ బి రాజు, ఎస్పీ వైస్ చైర్మన్ అండ్ మైకేల్ విచారణాకర్తలు, ఏలూరు కథోలిక మహాదేవాలయం ఫాదర్ మరియు జోర్జ్ ఎంఎఫ్, ఫాదర్ స్టీవెన్, ఫాదర్ దివాకర్, ఫాదర్ సుందర్, ఫాదర్ మరియా ఆనంద్, ప్రకాష్ ఫాదర్, ఫాదర్ అనిల్ మరియు గురువులు పాల్గొన్నారు. మఠకన్యలు వేలాది సంఖ్యలో యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరై ఈ ఉద్యోగ మేళాను విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సర్వీస్ సెంటర్ సిబ్బంది మరియు పెరికే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెరికే వరప్రసాద్ మరియు జైసాల్ ట్రైనింగ్ సెంటర్ ఉద్యోగులు సిబ్బంది, వివిధ గ్రామాల నుండి వచ్చిన పెద్దలు పాల్గొన్నారు. Your life and vision inspire us to rise with hope, to believe in our potential is truly touching and evidenced by its reach to all the walks of people and faiths. And programs you attend daily, whether in our diocese or beyond, are an example of service
combined with your remarkable administrative leadership. Hence, therefore, your Lordship, we warmly invite you to this the justice and invaluable contribution to the legal fraternity. అలాగే చప్పట్లు కొట్టాలి అందరూ దయచేసి. పార్టిసిపేషన్ సర్టిఫికేట్, వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు, అనేకమైన సోషల్ సర్వీస్ సెంటర్లు అనేక కార్యక్రమంలో తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి వారిని అందరిని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ సర్టిఫికేట్స్ ని బహుకరిస్తూ ఉన్నాము. చెప్పినటువంటి మాటలు బొంబాయి నుంచి ఏలూరుకు వచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొనడం చాలా ముఖ్యంగా ఉన్నది. ఎందుకంటే బొంబాయిలో వైస్ చైర్మన్ రెవెన్యూ ఫాదర్ రాజు గారిని మెమోటోని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నౌ ఐ కాల్ అపాన్ సోషల్ సర్వీస్ సెంటర్ వైట్ చేస్తూ అందరూ ఇక్కడే కూర్చోవాలి. The nation, and the nation will become brighter and brighter and reachful and helpful. Thank you for coming over here. God bless you all. The Mega Job Mela 2025. Thank you very much. ఇప్పుడు అందరూ కూడా నిలబడండి, ఒక్కసారి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్స్ వచ్చి జాబ్ లొకేషన్ వచ్చి ఏలూరు. మీరు ఉండడానికి వచ్చేసి ప్రైవేట్ హాస్టల్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, దాంట్లో స్టే చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్. ఇప్పుడు అడ్వకేట్, సుప్రీం కోర్టు అడ్వకేట్ మిస్టర్ జోకీమ్ రీస్ గారు, వారు ఎక్కడ ఎవరికి ఏ రకంగా లీగల్గా అవసరం ఉందో అక్కడ స్పందిస్తూ సహకారాన్ని అందిస్తూ కుటుంబాన్ని నిలబెడుతూ సమాజంలో ఒక చక్కని కథోలికుడుగా తన పాత్రను పోషిస్తున్న న్యాయవాదికి గట్టిగా చప్పట్లు కొట్టి ఉందని చేస్తాను. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, యువతి యువకులారా, మీ అందరికీ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. నిన్న వినాయక చవితి పండుగ. మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. కొట్టుకోండి గట్టిగా, అందరూ కొట్టాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరుస్తున్నామని తెలియచేయగానే మమ్మల్ని సంప్రదించిన వారు మరియు మాతో సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న వారిలో అపోలో ఫార్మసీ కంపెనీ వారిని, ప్రైమరీ ఇంజనీరింగ్ హైదరాబాద్ వారిని, భారతి ఏఎక్స్ఏ ఇన్సూరెన్స్ వారిని, తెలుగు భాష మన తల్లి భాషని, మన ఆచారాలను భావాలను అందంగా చూపించేది మన మాతృభాషని, జీతం కోసం పరభాష, జీవితం కోసం మన భాష అంటూ తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి తేట తెలుగులో వివరించారు డాక్టర్ సిస్టర్ సునీలారాణి. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీలారాణి పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా కీర్తి పొందిన భాష తెలుగు భాషని, శ్రీకృష్ణదేవరాయలంతటి రాజు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు గొప్పతనాన్ని పొగిడారని తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలకై పరభాషలెన్ని నేర్చుకున్నా మన మాతృభాష తెలుగును మర్చిపోరాదన్నారు. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపైన ఉందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను తెలుగులో మాండలికాలు అనే అంశంపై ప్రదర్శించిన కార్యక్రమం అందరినీ అలరించింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు ప్రత్యేకమైన మాండలికాలు ఉన్నాయి.
ప్రతి ప్రాంతం యొక్క మాండలికం, ఆ ప్రాంత సంస్కృతిని గుర్తు చేస్తూ విద్యార్థులను ప్రదర్శించిన నాటిక, నృత్యాలు తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. కార్యక్రమాన్ని ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మెర్సీ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి, అధ్యాపకులు వై అరుణ, ఝాన్సీ రాణి, డాక్టర్ కె అరుణ నిర్వహించారు. నిర్వాహకులను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల, ఇతర అధ్యాపకులు అభినందించారు. భాష ఏదైనా మనం తెలంగాణ నుంచి కానీ భాష ఏదైనా మనందరం కూడా తెలుగు వాడు, అవునా కదా? తెలుగు భాష మన తల్లి భాష. మన ఆలోచనలను, మన భావాలను, మన కళలను అర్థంగా చూపించేది మనకి తెలుగు మాత్రమే. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే 50% మాత్రమే మీకు అర్థమైంది కదా. అదే తెలుగులో మాట్లాడాననుకో చాలా చక్కగా మీరు వింటారు. మన పోతన వీళ్ళందరూ తెలుగులో మంచి రచనలు రాసి జాతిని గౌరవించారు, భాష స్థాయిని ఆకాశానికి ఎత్తారు. అలాంటి మంచి కవులున్న రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు. నేను ఆంధ్ర ఒకటే చెప్పను, తెలంగాణ కూడా తెలుగు మాట్లాడుతుంది. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు. ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు ఇచ్చిన బృందం అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డెన్నెల్లీ, జిఎన్ఆర్కో డిసోకో, డేవిడ్ పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింగాల్, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు సర్బ్జిత్ సింగ్, రాకేష్ తోతోజీ, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిపుణుల బృందం ప్రాజెక్టులోని డయాఫ్రామ్ వాల్ గ్యాప్ 1, గ్యాప్ 2, భూమి పటిష్టత జరుగుతున్న పనితీరు, ఎగువ దిగువ కాఫర్ డ్యాం, బెట్రస్ డ్యాం నిర్మాణం, డెవాటరింగ్ పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. చేసేసి 20 మీటర్లు ఎక్స్ట్రా చేస్తారు. సీటెస్ కూడా యాంటిసిపేట్ చేశారు కదా, యాంటిసిపేట్ చేసి డిజైన్ చేసింది. బట్ స్టిల్ డ్యామ్ స్ట్రక్చర్గా నేను చెప్పాను కదా, డైరెక్ట్ వస్తారు. బట్ వీ హ్యావ్ టైమ్ టు రియాక్ట్ బికాస్ ది ఫ్లడ్ ఆఫ్ ది ఫ్లడ్ ఈస్ కమింగ్ అండ్ మై ఓన్లీ పాయింట్ వాజ్
వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని హిందూ యువజన సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు వైఎంహెచ్ హాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హాలు ప్రాంగణంలో గల తెలుగు తల్లి విగ్రహానికి సంస్థ మేనేజ్మెంట్ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎర్ర సోమలింగేశ్వరరావు, కెవి సత్యనారాయణ, ఇరదల ముద్దుకృష్ణ, మజ్జి సూర్యకాంతారావులు తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించారు. సభ్యులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. అనంతరం హాల్లో జరిగిన సమావేశంలో గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి స్మరించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాషను మాతృభాషగా మరో తరానికి అందించే బాధ్యత మన భుజస్కంధాలపై ఉందని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు భాషకు విశేష కృషి చేసిన వారందరినీ స్మరించుకోవాలని, మండలి వెంకట కృష్ణారావు పేరుని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష భవనానికి పెట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎర్రదల ముద్దుకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను సాంస్కృతిక కళాపరంగా వైఎంహెచ్ సంస్థ ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి మజ్జి సూర్యకాంతారావు మాట్లాడుతూ సరళమైన దివ్యమైన భాష తెలుగు అని పేర్కొన్నారు. తెలుగు భాష గొప్పదనం గురించి సమావేశంలో ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు, సభ్యులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, జిల్లెళ్లమూడి వరప్రసాదరావు ప్రసంగించారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ గౌరవ అధ్యక్షులు అంబికారాజా, సహాయ కార్యదర్శి హెచ్ సాయితేజ, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శి కేబీరావు, కోశాధికారి గాదంశెట్టి శ్రీనివాసరావు, సభ్యులు కె శ్రీనివాస్, కె హేమంత్ కుమార్, ఏ పార్వతి రామచంద్రన్, ఎం సూర్యనారాయణ యాదవ్, డి హేమసుందర్, మద్దుల వెంకట రవీంద్ర, మారం హనుమంతరావు, సెల మాణిక్యాలరావు, కేశ సాంబశివరావు, సాహిత్య మండలి పుల్లాబట్ల పురుషోత్తం, కళాకారులు, తెలుగు భాష అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కీర్తిశేషులు గిడుగు రామ్మూర్తి గారి 162వ జయంతి సందర్భంగా ఈ రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవటం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. మన భాష తెలుగు భాష. మరి తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. మధురమైన భాష. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వ్యాప్తి చెందిందంటే మరి అదంతా కూడా ఆ తెలుగు పదాలకు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పాలి. మన తెలుగులో ముఖ్యంగా పద్య నాటకాలు ఒకటి, అలాగే అవధానాలు ఒకటి, ఇవన్నీ చాలా ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మన తెలుగు భాషలోనే ఉంది. మన రాష్ట్రాల్లో కంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగుకి వారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే తెలుగు ప్రాధాన్యత గురించి వాళ్ళు అక్కడ మనబడి అని పిల్లలకి తెలుగులో శిక్షణా తరగతులు నిర్వహించడం, అలాగే యూకేలోను కెనడాలోను కూడా శిక్షణా బడులు చిన్న పిల్లలకి నేర్పించడం, అవన్నీ చూస్తే చాలా సంతోషం వస్తుంది. మరి ఎంతో గొప్ప వ్యక్తులు, చాలామంది కవులు, కళాకారులు ఈ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ తెలుగు అన్నది ఇంకా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి ఈ మన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగు వాడకం, తెలుగు 2 సెంటెన్స్ నేను కూడా సెంటెన్స్ ఉన్నాను, అలాగా మిక్స్ అయిపోయి వస్తుంది. కాబట్టి ఇది డామినేటింగ్గా తెలుగు ఉండేటట్టయినా పర్వాలేదు, కానీ డామినేటింగ్గా ఇంగ్లీష్ పదాలు ఉండేటట్టుగా ఈ కల్చర్ ఏర్పడిపోతుంది. అటువంటి కల్చర్కి మన పిల్లల్ని మనం దూరంగా పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి వాళ్ళు మీరంటే తెలుగు వాళ్ళు అని చెప్పుకుంటున్నాం. మనం మాట్లాడే భాషలో తెలుగు లేదు, మనం మాట్లాడే వ్యవహారంలో తెలుగుదనం ఎప్పుడో చచ్చిపోయింది. తెలుగు సంస్కృతి మనం ఎప్పుడో విడిసాం. మనదంతా న్యూ ఇయర్ చేస్తాం, న్యూ ఇయర్. ఉగాది చెయ్యం, న్యూ ఇయర్ ఎందుకు చేస్తాం మనకు అర్థం కాదు, మనం చేస్తున్నాం, అదే తప్పు. మనం ఉగాదిని అంత ఘనంగా చేసుకుంటే మన తెలుగుని అంత సంస్కారవంతంగా మనం అభిమానిస్తున్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వైఎంహెచ్ఏ తరపున అందరికీ మా శుభాకాంక్షలు. తల్లిని మర్చిపోయినా, అలాగే తల్లి భాష అయిన మాతృభాషను మర్చిపోయినా వాళ్ళకి పుట్టగతులు ఉండవు.
ఖచ్చితంగా ఈ చరిత్రలో కలిసిపోతాయేటువంటి జాతులు. ఖచ్చితంగా మనం మాతృదేవతను ఎలాగైతే పూజించాలో మాతృభాషను కూడా అదే విధంగా పోషించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నాయి. మన కీర్తిశేషులు శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారి ఒక జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మండలి కృష్ణారావు గారి యొక్క పేరు మీద తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా ఆంధ్రదేశం అంతా జరుపుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేసింది. రాబోయే తరాలకు తెలుగు ఉండేది అని చెప్పేదానికంటే, ఎందుకంటే ఆఖరికి వినాయక చవితి పుస్తకాలు కూడా ఇంగ్లీష్లో ప్రింట్ చేసే పరిస్థితులు వచ్చే ఏర్పాటు కనబడుతున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా తెలుగు అంటే మన అధికార భాష అనే కాదు, మన భాషగా, మన తల్లి భాషగా గుర్తించి తెలుగుని అభివృద్ధి చేయడంలో గత చరిత్రల కంటే ముందు మన చరిత్ర బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఈ శ్రావణంలో మీ బంగారు క్షణాలను స్పెషల్ మూమెంట్స్ గా మార్చే ఆఫర్లు వేగా జ్యువెలర్స్ నుండి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డైమండ్స్ కేవలం 51,999 రూపాయలు పర్ క్యారెట్ ధరపై 20 టైమ్లెస్ డిజైన్స్. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలపై వేస్టేజ్ చార్జెస్ పై 50% తగ్గింపు. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన నెక్లెస్లు. పాత బంగారానికి ప్రతి గ్రాముకు 100 రూపాయలు అదనం. పోల్కి డిజైన్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. ఈ శ్రావణం ఒక్క షాపింగ్ తో మీరు పొందేది అద్భుతమైన ఆభరణం, అదృష్టం, ఆనందం. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని వేగా బ్రాంచుల్లో ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేగా జ్యువెలర్స్, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, ఏలూరు. కాల్ 9989943625.
ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. గణపతి నవరాత్రి ఉత్సవాలను ద్వారకా తిరుమల గ్రామంలో నిర్విరామంగా జరుపుతున్న నేపథ్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద, అలాగే చిన్నమ్మారావు వీధిలో ఉత్సవ కమిటీలు భారీ అన్న సమారాధన నిర్వహించాయి. అక్కడ కమిటీ యువకులంతా కలిసి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిపి ఈ క్రమంలో అన్నప్రసాదాన్ని స్వామివారికి నివేదన జరిపారు. ఆ తర్వాత అన్న వితరణ కార్యక్రమాన్ని ద్వారకా తిరుమల సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు, ఎంఎస్ఆర్ ట్రస్ట్ అధినేత మొగతడకల శ్రీనివాసరావు, తన్నీడు ఓంప్రకాష్ చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి
కార్యదర్శి నాయకులు మట్టపర్తి రూపేష్ కుమార్ తదితరులు ప్రారంభించారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు సుమారు 4,000 నుంచి 5,000 మంది వరకు ఈ అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 20 రకాల వంటకాలతో ఈ భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిపినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఎక్కువ తీసుకోండి, ఎంత తీసుకోమంటే అని సేవ ఇచ్చేస్తారు. అనేది ఒకసారి సినిమా సెట్టింగ్ లోకల్ మనుషులు ఎవరు రారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనను పార్టీ అన్ని విధాలా ఆవేదనకు గురి చేసిందని, తనపై తప్పుడు ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు భౌతికంగా కూడా తనను హతమార్చాలని కొంతమంది సిపిఎం నాయకులు కుట్ర పన్నారని ఇటీవల సిపిఎం పార్టీ నుంచి సస్పెండ్ కాబడిన బి సోమయ్య ఆరోపించారు. తనపై కావాలనే దుష్ప్రచారాలను చేస్తూ లేనిపోని ఆరోపణలతో పార్టీ నుండి సస్పెండ్ చేశారని, కానీ ప్రస్తుతం ఉన్న నాయకులే ఎప్పుడూ లేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దానిపై సాక్ష్యాధారాలతో రాష్ట్ర కమిటీకి మరియు కేంద్ర కమిటీకి నివేదికలు పంపినట్లు సోమయ్య శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు నేను ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, గత 34 సంవత్సరాలుగా నేను ఏలూరు జిల్లాలో పార్టీ హోల్ టైమర్గా పనిచేస్తున్నాను. నేను 1978 నుండి పార్టీ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం దగ్గర నుండి ఈరోజు వరకు కూడా పనిచేస్తున్నాను. మరి నేను ఎక్కడో నల్లగొండ జిల్లాలో పుట్టి లా చదవడం కోసం ఏలూరు వచ్చి 87లో లా పూర్తయ్యాక నేను ఇక్కడ పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నాను. నాకు 87లో ఎంఆర్ఓ ఉద్యోగం వచ్చింది, వదిలేశాను. 88లో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది, వదిలేశాను. 91లో ఏలూరు లా కాలేజ్ టాపర్గా పాస్ అయ్యాను, ప్రాక్టీస్ వదిలేశాను. పార్టీ కోసం పనిచేస్తున్నాను. 3 సార్లు హత్యాయత్నానికి గురయ్యాను, కత్తిపోట్లకు గురయ్యాను. అలాంటి నన్ను ఈరోజు పార్టీ అవమానించి దుర్మార్గంగా నిందలు వేసి పంపించింది. అందుకని నేను బాధతో ఈ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న 26వ తేదీన పార్టీ ఆఫీసులో నా హత్యకు ప్రయత్నం జరిగింది. కుట్ర చేశాడు జిల్లా కార్యదర్శి ఏ రవి, అతని అనుచరులు. నన్ను ఆఫీస్కి వస్తే మరి ఆ రోజు 26వ తేదీన వెంటబడి తరిమారు. దొరకలేదు, నా కొడుకు వేసేసేవాళ్ళం అని చెప్పేసి
ప్రచారం చేస్తున్నారు. మరి రవి అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తే, ఆయన భార్య ఆయన అనుచరుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే మర్డర్ చేస్తారా, చంపుతారా? ఇదేనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సిద్ధాంతం అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. అవినీతి ఏలూరు జిల్లాలో పార్టీ నాయకత్వ స్థానంలో ఉన్న కొందరిపై ఆ అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొంతమందిపై చర్య తీసుకున్నాం, మరికొన్ని రుజువు కానందువల్ల వచ్చాయి. అంటే రాష్ట్ర స్థాయిలోనే ఏలూరు జిల్లా అవినీతికి ఈరోజు పేరుకెక్కింది అని అంటే ఇది సిగ్గుచేటు కాదా? దానికి మూల కారణం ఎవరు? జిల్లా కార్యదర్శిగా ఉన్న ఏ రవి. మరి అతని యొక్క అవినీతిని ప్రశ్నిస్తే, అతని అవినీతిని ఈరోజు నేను అడిగినందుకు, జిల్లా కమిటీలో ఆయన భార్య అవినీతిని అడిగినందుకు, అలాగే జిల్లాలో ఆయన అవినీతి చర్యలన్నింటినీ నేను బయట పెడుతున్నందుకు కుట్ర చేసి రవి, కిషోరు, జగన్నాథం, సాయిబాబు ఈ నలుగురు కుట్ర చేసి నన్ను గత సంవత్సరం మే నెలలో అక్రమంగా సస్పెండ్ చేయించారు. లేదు, ఇప్పుడు నేను విషయం ఏంటంటే నిన్న ఇవాళ ఏంటంటే అవసరమైతే ఆ రోజు దొరకలేదు, వాడు దొరికి వేసేసేవాళ్ళం అని చెప్పేసాను. నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాను. ఈ విధంగా అక్కడ ఆఫీస్ ఉంది, మీ మున్సిపల్ వర్కర్స్ సిఐటి ఆఫీస్ ఉంది, ప్రజా సంఘాల ఆఫీస్ ఉంది. అది ఆయన సొంతం కాదు. ఈ ఆఫీస్ అనేది పాత పెంకుటిల్లుని 2 అంతస్తుల డాబాగా కట్టింది నేను, ప్లాన్ వేయించింది నేను, దానికి డబ్బులు వసూలు చేసింది నేను, ఇంజనీర్లో మాట్లాడింది నేను, ప్లాన్ చేసి అన్ని విషయాలు 2 అంతస్తులుగా దాన్ని కట్టి ప్రతి అణువున నా శ్రమ ఉంది, నా కృషి ఉంది. వీడు నెక్కరేసుకుని ఎక్కడ ఉన్నాడు అప్పుడు ఆ రోజుల్లో. అలాంటి వాడు ఇక్కడ ఈరోజు వచ్చేసి నన్ను ఆఫీస్ నుంచి వెళ్ళిపోమ్మని చెప్పేసి అనటం, నా రూమ్కి తాళం వేయటం, నేను ఇదేంటి అని చెప్పేసి అని అడిగితే నా మీద దాడి చేసి చంపాలని చూడటం, ఇది ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఆయన సొంతమా, ఆయన సొత్తా? నా ఆధార్ కార్డు, నా రేషన్ కార్డు, నా ఓటర్ కార్డు, నా లాయర్ కార్డు, ప్రతిదీ బ్యాంక్ అకౌంట్ అన్నీ ఆఫీస్ అడ్రస్ తోటి ఉన్నాయి. నా కుటుంబాలు అన్నీ ఉన్నాయి, కావాలని చూపిస్తాను. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను పనిచేస్తున్నాను ఈ రోజుని. అంతకాలం నుంచి నేను ఎక్కడైనా ఏలూరులో నేను పనిచేసిన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డట్టు ఆయన ప్రకటన చేశాడు. నిరూపించాలి. నేను అక్కడ అవినీతికి పాల్పడితే అది నిరూపించాలి. అలాగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పేసి నేను ప్రకటన చేశాను. అందువల్ల ఇట్లాంటి పార్టీ ఈ జిల్లాలో మనుగడ సాగించాలంటే రవి, ఆయన భార్య, తన అనుచరుల యొక్క అవినీతి అక్రమాలని అరికట్టాలి, పార్టీని కాపాడాలని చెప్పేసి ఈరోజు మీ ముఖంగా నేను కోరుతున్నాను. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో పెయింటింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెయింటింగ్ కార్మికుల ఏలూరు కన్వీనర్ లొట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, బోర్డులో ఉండే పథకాలన్నీ తక్షణం పెయింటింగ్ కార్మికులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై పెయింటింగ్ అడ్డాలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశం నిర్ణయం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో సెప్టెంబర్ 21వ తేదీన నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరగబోతుందని, కావున పెయింటింగ్ కార్మికులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ రోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు నగరంలో 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో పెయింటింగ్ కార్మికుల అడ్డాలో విస్తృత స్థాయి కరపత్రాలతో ప్రచారం చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో 5గురితో అడాప్ట్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని ఏలూరు పెయింటింగ్ కార్మికుల సంఘ కన్వీనర్గా లొట్ల సత్యనారాయణ, అడాప్ట్ కమిటీ సభ్యులుగా కోరాడరెడ్డి, పాండ్రంకి రాజు, హలీం ప్రతాప్లో ఉంటారని వారు తెలిపారు. ఈ సమావేశానికి మీసాల ప్రసాద్, కృష్ణ, జి నాగరాజు, ఉదయం యేసు, పి శ్రీను, లక్ష్మణ్ తదితరులు నాయకత్వం వహించారు. ఈ గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన పథకాలని అమలు చేయాలని, కార్మికులంతా ఐక్యంగా ఉండాలని, మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ ఒక జనరల్ బాడీ సమావేశాన్ని సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జూట్ మిల్ వద్ద ఉన్న ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 1 టౌన్ 2 టౌన్లో ఉన్నటువంటి పెయింటింగ్ వర్కర్లందరూ కూడా హాజరయ్యి ఈ సమావేశాన్ని జయప్రదం చేసి మన సమస్యల పరిష్కారానికి అందరూ కూడా బలంగా పనిచేసి ఈ సమావేశానికి హాజరవుతారని కోరుతూ ముగిస్తుంది. వేముడోలు మండలం పాతూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిందన్న సమాచారం అందుకున్న వేముడోలు సీఐ యూజే విల్సన్ స్వయంగా రంగంలోకి దిగారు.
పోలీస్, ఫైర్, హైవే పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి శ్రమించి వృక్షాన్ని, దాని అవశేషాలను రహదారికి అడ్డు తొలగించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ సందర్భంగా వాహనదారులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సిఐ విల్సన్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. లైటింగ్ పడిపోతుంది. స్లో పురుషులకు దీటుగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని వింజవరం, కొమ్ముగూడెం, బండవారిగూడెంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను శుక్రవారం ఉమర్ అలీషా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులను ఉపయోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే అడవులు, వన్యప్రాణులను పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మొక్కలు నాటడం దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ముందుగా పట్టిసీమలోని అఖండ గోదావరికి ప్రత్యేక పూజలు జరిపి హారతినిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మీరేమేమి నేర్చుకున్నారనేది కొంచెం మాట్లాడతారా? నేను మాట్లాడుతున్నా. రాణి
ఎంతో ఆసక్తితో ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో పాల్గొని కుట్టు శిక్షణ ద్వారా వారు అనేక మంచి మంచి బట్టలను కుట్టి వారు ప్రదర్శించడం జరిగింది. వారి యొక్క నైపుణ్యం అంతా కూడా కుట్టు శిక్షణలో వారు నేర్చుకున్నటువంటి నైపుణ్యం అంతా కూడా కనిపిస్తుంది. మరి ఈ విధంగా వారు ఎంతో ఆసక్తిగా కష్టపడి వారు కుట్టినటువంటి బట్టలు బయట ప్రపంచానికి తెలియజేయడానికి మన వంతు కృషి ఉమరాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కూడా చేయాలనేటువంటి సంకల్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు మనకి ఇస్తున్నారు. ఆ పథకాలన్నీ కూడా మనం సద్వినియోగపరుచుకుని మరి మన ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. మన పిల్లలకు కూడా మంచి చదువుకునేటువంటి దిశగా మనం కృషి చేయాలి. సంతోషకరమైనటువంటి జీవితం గడిపే అవకాశం కలుగుతుంది. ఆర్థికంగా మనం పురోగతి సాధించడానికి ఇక్కడ కనిపించేటువంటి ఆసక్తి స్త్రీమూర్తులు చేస్తున్నటువంటి కృషికి ఎంతో నాకు ఆనందం కలిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటం లేదని, కనీసం పంట పండించడానికి కావలసిన ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, యూరియా బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుందని మండిపడ్డారు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వ్యవసాయ సాగు జరుగుతున్నా కానీ రైతులకి మరి ఎరువులు అందుబాటులో లేదు. ముఖ్యంగా యూరియా కొరత వల్ల ఈరోజు రైతాంగం అల్లాడిపోతున్నారు. యూరియాని బ్లాక్ మార్కెట్లో ఈరోజు అమ్మడం వల్ల రైతులకి యూరియా అందుబాటులో లేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. పండించిన పంటకి రైతుకి గిట్టుబాటు ధర లేదు. సాగు చేసుకోవడానికి ఎరువులు లేవు. ఎరువులతో పాటు యూరియా కూడా అందుబాటులో లేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది. ఈ యొక్క సమస్యని పరిష్కరించకపోతే త్వరలోనే రైతుల తరపున నేను మరి ఆందోళన చేస్తానని కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. సెప్టెంబర్ 3వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తొలిసారిగా ఏలూరు రావటం జరుగుతుందని, ఇప్పటికే సారథ్యం అనే కార్యక్రమంతో కొన్ని జిల్లాల్లో విజయవంతంగా పర్యటించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారని, కావున ఏలూరులో జరిగే సారథ్యం కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస్ అన్నారు. గురువారం పుట్లగట్లగూడెంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాల నలుమూలల నుండి బీజేపీ కార్యకర్తలు, నాయకులు 6,000 మందితో సారథ్యం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని, దీనికి అనుగుణంగా జంగారెడ్గూడెం రూరల్ గ్రామాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు తరలివచ్చి సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాసారపు నారాయణ, పేరాబత్తుల వెంకట్రావు, బి నారాయణమూర్తి, కుక్కల సూర్యచంద్రరావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మనకి పక్కనే భీమవరం 2వ తారీఖు పూర్తి చేసుకుని, పశ్చిమ గోదావరి జిల్లా పూర్తి చేసుకుని మనకి ఆ రోజు సాయంత్రం జిల్లాలోకి వస్తారు. మరుసటి రోజు ఉదయం నుంచి వారి కార్యక్రమాలు మొదలవుతాయి. మరి మొదటిసారి మన జిల్లాలోకి అధ్యక్షుల వారు రావటం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మరి వారు వస్తున్నారంటే ఏదో సాదాసీదాగా 10 మంది, 15 మంది, 100 మంది, 200 మందితో వెళ్ళి స్వాగతం పలకటం అనేది మరి అది అంత కరెక్ట్ కాదు. మరి దాన్ని బట్టి మిగతా జిల్లాలో కూడా చాలామంది 5-6 వేల మందితో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మిగతా జిల్లాల తరువాత మన జిల్లా వస్తుంది. అందులోనూ మన జిల్లాలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి మన ఏలూరు జిల్లా మీద. ఎందుకంటే పెద్దలందరూ ఇక్కడ ఉండడం దానికి కారణం. మరి కావున ఏదో ఒక 500 మందితో 1000 మందితో వారి స్వాగతం పలకకుండా జిల్లా అధ్యక్షుల వారు కానీ, మన చౌదరి గారు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా చేసి రేపటి అనే రోజున జిల్లాకి అనేక పదవులు కానీ
ఇతర ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానీ ఏదైనా కూడా మనం తెచ్చుకోవడానికి ఇది నాంది పలకాలి. నాంది పలకాలంటే మిగతా పార్టీ వాళ్ళు కూడా ఏలూరులో కానీ ఏలూరు జిల్లాలో కానీ భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా ఉంది, కార్యకర్తలు అధికంగా ఉన్నారని తెలియజేయాలి. అలా తెలియజేయాలంటే మనందరం ఒక సమూహంగా ఒక చోట ఏర్పడి ఆ రోజు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.